పిల్లాడిని సజద్ ఎందుకు కాపాడాడు, అతను ఏం చెప్తున్నాడో ఈ వీడియోలో చూడండి. తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్న శబ్దాలను వినపడుతున్నప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. మా చిన్నమ్మ చనిపోతే మేమందరం అక్కడే కార్యక్రమంలో ఉన్నాం. ఆ సమయంలో నాకు సమాచారం తెలిసింది. మా శాలువాలు అమ్ముకునే వాళ్ళ ప్రెసిడెంట్ మా గ్రూప్లో అర్జెంట్ అని మెసేజ్ పెట్టాడు. వైసరన్ వ్యాలీకి వెళ్ళమన్నాడు. మేము వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాము. నేను వెళ్ళేప్పటికీ చాలా మంది పరుగులు పెడుతూ ఉన్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లకు మంచినీళ్ళు అందించాను. అక్కడ గుర్రాలను నడుపుకునే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. పైనుంచి పరిగెత్తుకొస్తున్న వాళ్ళను, పరిగెత్తలేకపోతున్న వాళ్ళను మేము గుర్రాలపైకి ఎక్కించాం. కానీ కొంతమందికి బాగా గాయాలయ్యాయి. వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు. అలాంటి వాళ్ళను నేను భుజాలకు ఎత్తుకుని పరిగెత్తాను. ఎందుకంటే ముందు మానవత్వం ముఖ్యం. మతం సంగతి తర్వాత. చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళంతా మా అతిథులు. వాళ్ళ మీద ఆధారపడి మేము బతుకుతున్నాం. వాళ్ళు భయపడుతుంటే భయపడొద్దు, మేమంతా లోకల్స్, మీకు రక్షణగా ఉంటామని చెప్పాం. మంచినీళ్ళు ఇచ్చాం. నడవగలిగే వాళ్ళు, ఇక నడవలేని వాళ్ళు గుర్రాలపై నడిపించాం. కూర్చోలేకపోతున్న వాళ్ళను భుజాన్ని ఎత్తుకుని పైకి తీసుకొచ్చాం. ఆసుపత్రిలో చేర్చాం.